నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. తెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధమైందని తెలుస్తోంది. కేటీఆర్ అరెస్టు వ్యవహారం గవర్నర్ దాకా వెళ్లింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హట్టహాసంగా నిర్వహించిన ఫార్ములా ఈ-కార్ రేసింగ్ ఈవెంట్లో భారీగా అవకతవకలు జరిగాయని అధికార కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ వ్యవహారంలో కేటీఆర్ అరెస్టు జరిగే అవకాశం ఉందని చాలా రోజులుగా ప్రచారం సాగుతూ ఉంది. కేటీఆర్ కు నోటీసులు ఇచ్చేందుకు అనుమతి కోరుతూ గవర్నర్ కు ఫైల్ పంపింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. తాజాగా ఆ ఫైల్ను గవర్నర్ ఆమోదించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆ ఫైల్ను గవర్నర్ కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వానికి పంపించిందనే టాక్ కూడా నడుస్తోంది. కేటీఆర్ అరెస్టే తర్వాయి అని అంటున్నారు. ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కు సంబంధించి ఒప్పందానికి ముందే అప్పటి ప్రభుత్వం నిధుల చెల్లింపులు జరిపినట్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుర్తించింది. హెచ్ఎండిఏ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి లేకుండానే 46 కోట్ల రూపాయలను బదిలీ చేశారని, ఈ వ్యవహారంలో ఐఏఎస్ అరవింద్ కుమార్, అప్పటి చీఫ్ ఇంజనీర్, మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు చేయడానికి ప్రభుత్వానికి ఏసీబీ లేఖ రాసింది. ఇక అధికారులపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చింది. ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్ పై కేసు నమోదు చేసేందుకు అనుమతి కోరుతూ గవర్నర్ కు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఇప్పుడు గవర్నర్ తెలంగాణ ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నిబంధనలు పాటించకుండానే నిర్వహణ సంస్థ ఏఎఫ్ఈఓకు 55 కోట్ల రూపాయలు చెల్లించినట్లు గతంలో ఆరోపణలు వచ్చాయి. బోర్డు ఆర్థిక శాఖ నుంచి ముందస్తు అనుమతులు లేకుండానే 55 కోట్ల విదేశీ సంస్థకు చెల్లించినట్లు కాంగ్రెస్ నేతలు ఆరోపించారు కూడా. ఒప్పందాన్ని అతిక్రమించడంతోనే ఫార్ములా ఈ-కార్ రేసింగ్ సీజన్ 10 రద్దు చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. గత ప్రభుత్వ హయాంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఐఏఎస్ అరవింద్ కుమార్ సమక్షంలోనే ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కోసం విదేశీ సంస్థలకు నిధులు దారి మళ్లాయని కాంగ్రెస్ చెబుతోంది. సీఎస్ ఆర్థిక శాఖల అనుమతులు లేకుండా అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఫోన్ ఆదేశాలతోనే ఈ-కార్ రేసింగ్ నిర్వహణ సంస్థకు 55 కోట్లు విడుదల చేసినట్లుగా కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఇప్పుడు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటూ ఉంది.